నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే 'కా' సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం గారి సినిమా ఏదైనా ఉందంటే మళ్ళా 'దిల్‌రుబా'. సో, దీని మీద అయితే చాలా వరకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తోనైతే ఈ సినిమాని రిలీజ్ చేశారు. మరి నిజంగా ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందా లేదా అనే అంశాన్ని, రివ్యూని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే కేసరి. సార్, ఇప్పుడు చూస్తుంటే 'కా'తోని మంచి ఫామ్‌లో ఉన్నారు కిరణ్ అబ్బవరం గారు. సో, ఇప్పుడు 'దిల్‌రుబా'తోని మన ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎట్లా ఉంది? కా తర్వాత ఈ సినిమా మన ముందుకు రావడంతోటి సహజంగానే పోలికలనేవి చేస్తుంటారు జనం. హ్మ్. ఎందుకంటే కా అనేది కంటెంట్ వైజ్‌గా చూసుకున్నా ఏదైతే ఒక కొత్తదనం కోసం ఎదురు చూస్తూ ఉంటామో అలాంటి కొత్తదనం ఇచ్చిన సినిమాగా ఆ కా అనే సినిమా మంచి పేరు సంపాదించుకుంది. కమర్షియల్‌గా హిట్ అయింది. క్రిటికల్‌గా కూడా అందరూ ప్రశంసలు పొందినటువంటి సినిమాగా మనం చెప్పుకోవాలి. నిజంగానే ఒక ఒక డిఫరెంట్ జానర్‌లో ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. కిరణ్ అబ్బవరం అంటే పేరు కూడా ఆ సినిమా సంపాదించుకుంది. సో, ఇప్పుడు యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఇది 'కా' తర్వాత చేసిన సినిమా కాదు అతను. హ్మ్. 'కా' కంటే ముందే ప్రారంభించినటువంటి సినిమా. దానికంటే ముందే ఒప్పుకున్నటువంటి సినిమా. విడుదలవ్వటంలో ఆ మేకింగ్‌లో కానివ్వండి, ఆ బిజినెస్ వ్యవహారాల్లో కానివ్వండి, కొంచెం ఆలస్యమై ఇప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు ముందుకొచ్చింది. 'కా' తర్వాత ఏమైందంటే, అంతకుముందు ఈ సినిమా షూట్ చేసినప్పుడు మళ్ళీ మనకందిన సమాచారం ప్రకారం కొంత మళ్ళీ రీషూట్ చేశారు. హ్మ్. కొంత మళ్ళీ మార్చుకున్నారు. ఎందుకంటే, దాంతో వచ్చినటువంటి ఇమేజ్ వేరు గాబట్టి, అంతకుముందు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు తను. మొదట్లో మొదటి 2 సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. చేశాడనే పేరు సంపాదించుకున్నాడు గానీ, తర్వాత వచ్చిన సినిమాలేవి కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు ఆడలేదు. సో, 'కా' తోటి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడనేటువంటి పేరు వినిపించింది. ఇక ఈ సినిమాకొచ్చేటప్పటికి ఇందులో కొత్తదనం ఏమీ మనకు కనిపించదు. హ్మ్. చెప్పాలంటే ఎన్నో సినిమాల్లో మనం చూసినటువంటి ఆ కథలు, ఆ క్యారెక్టరైజేషనే ఈ సినిమాలో గూడా కనిపించింది. ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వరకి కొంచెం ఫన్ ఎలిమెంట్ తోటి కొంత వినోదాత్మకంగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ మనకి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ పడినప్పుడు పర్వాలేదులే సెకండ్ హాఫ్ కూడా చూడొచ్చు అన్నటువంటి అభిప్రాయం కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ సెకండ్ హాఫ్ కూడా చూస్తా ఉంటే వెళ్ళే కొద్దీ టైం గడిచే కొద్దీ మనకి ఆ పేషెన్స్ లెవెల్స్ కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంటే ఓకే. అలాంటి డౌన్ అయితే వచ్చిందన్నమాట. గ్రాఫ్ అనేది ఒకసారి పైకెళ్ళి మామూలుగా అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత అలా గ్రాడ్యువల్‌గా ఎళ్లి మళ్ళీ సెకండ్ హాఫ్ ఒకవేళ కొంచెం ఫ్లాట్‌గా ఉన్నా క్లైమాక్స్ తోటి మళ్ళీ అప్ ఎక్కితే అది ఖచ్చితంగా మైండ్‌లో ఉండిపోయి ఆడియన్స్ మైండ్‌లో ఉండిపోయి దానికి ఖచ్చితంగా పాజిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. ఇది స్టార్టింగ్‌లో హైలోకెళ్ళి తర్వాత క్రమేపీ డౌన్ అయిపోతూ వచ్చింది. ఈవెన్ హ్మ్. క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది. ఆ ఫ్లాట్ అయిపోవటం పైగా అనవసరంగా అతను మాస్ హీరోగా ఎలివేట్ కావాలి. ఒక స్టార్‌గా ఎస్టాబ్లిష్ అయిపోదాం అన్నటువంటి ఒక తాపత్రయం ఈ సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తే మనకి కనిపిస్తుంది. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అనివార్య పరిస్థితుల్లో కొన్ని రకమైనటువంటి పరిస్థితుల కారణంగా విడిపోతారు. బ్రేకప్ అయిపోతారు. ఆ అమ్మాయి అంటే ఇతను మొదటి లవరు ఎక్స్ లవర్ అయిపోతుంది. ఆ అమ్మాయి వేరే లైఫ్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటుంది. సో, ఆఖరికి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఇంకా ఇతను దాని నుంచి బయటపడి హ్మ్, తన సొంత లోకంలోకి రావాలనే ఉద్దేశంతో అతను బెంగుళూరుకెళ్ళి అక్కడ మళ్ళీ ఒక కాలేజీలో చేరతాడు. హైయర్ స్టడీస్ కోసం. అక్కడ మళ్ళీ ఒక అమ్మాయి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కూతురు. అక్కడ మళ్ళీ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో అతను అంటే మొదట ఒక కాన్ఫ్లిక్ట్ నాకింక ప్రేమ వద్దు, దోమ వద్దు అనుకున్నటువంటి అబ్బాయి మళ్ళీ ఆ రెండోసారి ఎలా ప్రేమలో పడ్డాడు. అది కూడా బ్రేకప్ అయ్యే పరిస్థితి ఎలా వచ్చింది. చివరికి ఎవరైతే ఎక్స్ లవర్ ఉన్నారో ఆ అమ్మాయి మళ్ళీ ఇతని జీవితంలోకి ఎందుకొస్తుంది? ప్రెగ్నెంట్ అయినప్పటికి కూడా. హ్మ్. సో, ఏమవుతుంది చివరికి? వీళ్ళిద్దరూ కూడా రెండోసారి తను ప్రేమలో పడ్డ యువతితోటి అతను సయోధ్య చేసుకోగలిగాడా? ఇద్దరు ఒకటయ్యారా లేదా? ఇది మామూలుగా బేసిక్ ప్లాట్. అంటే సినిమా లైన్. సినిమాలో. దాంతో ఒక ఇద్దరిని విలన్లు పెట్టారు. హ్మ్. అందులో కిల్లి కృపారాణి గారు ఆళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి పేరేంటి? క్రాంతి.
ఆ అబ్బాయి ఒక విలన్, ఆ కాలేజీలో వీళ్ళ కో స్టూడెంట్. అలాగే ఇంకొక విలన్ ఉంటాడు, అతను ఒక డ్రగ్ పెడ్లర్. ఆ క్యారెక్టర్ని జాన్ విజయ్ అనే అతను చేశాడు. సో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ జీవితాలకు వచ్చి ఎలా ఆడుకోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ నుంచి వీళ్ళు బయటపడ్డారా లేదా, ఇది ప్రధానంగా ఉన్నటువంటి కథలోని కాన్ఫ్లిక్ట్ అనమాట. సో దీనికి ఏం చేశాడంటే, హీరోకి ఒక యాంగర్, ఇప్పుడు అర్జున్ రెడ్డిలో హీరోకి ఎలా అయితే ఆ యాంగర్ మేనేజ్మెంట్తో బాధపడుతూ ఉంటాడో, దాని స్ఫూర్తితోటి ఈ క్యారెక్టర్ ఏమైనా అల్లుకున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అందులో హీరో ఒక తాగుడికి బానిస అయిపోతాడు. ఇందులో అలాంటి వ్యసనాలు ఏముండవు, కానీ బట్ ఆ కోపాన్ని అణుచుకోలేనటువంటి యువకుడుగా మనకి ఇందులో హీరో, అతని పేరు సిద్ధు, సిద్ధార్థ రెడ్డి, అందరూ సిద్ధు సిద్ధు అంటారు. సో మ్యాగీ అనేది ఎక్స్ లవర్ అనమాట. రెండో లవర్ వచ్చేసి అమ్మాయి రొక్సర్ దిల్లాన్ అనే అమ్మాయి చేసింది. ఎక్స్ లవర్గా అమ్మాయి యొక్క క్యాతి అనుకుంటా, పేరు క్యాతి డేవిస్ అన్న ఏదో ఉంది, ఆ అమ్మాయి చేసింది. లుక్స్ పరంగా అంటే రుక్సర్ ఆల్రెడీ మనకు తెలిసిన అమ్మాయే, ఇదివరకు కొన్ని సినిమాలు చేసింది. కాబట్టి ఈ ఖ్యాతి అనే అమ్మాయి ఎందుకనో అంత యాప్ట్గా అనిపించాలి ఆ క్యారెక్టర్కి. ఆ అమ్మాయి ఫీచర్స్ కానీ ఉండదు, ఒక హీరోయిన్ మెటీరియల్ లాగా అసలు అనిపించలేదు. ఆ అమ్మాయి హస్బెండ్గా సమ్రాట్ రెడ్డి కనిపిస్తాడు మనకి. కొన్ని సినిమాల్లో అతను చేశాడు. బిగ్ బాస్ నుంచి కూడా పంచాక్షరిలో అనుష్క హస్బెండ్ చేశాడు అతను. ఎస్, బిగ్ బాస్ ఫేమ్ కూడా తను. సో అలా చూసుకుంటే ఇందులో ఎక్కడ కూడా హీరో సారీ చెప్పాలి అని ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి సారీ చెప్పడం, ఎవరైతే థ్యాంక్స్ అని చెప్పాలని ఎదురు చూస్తారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. అంటే సారీ, థ్యాంక్స్ అనేవి చాలా అత్యంత విలువైనటువంటి పదాలు, వాటిని ఊరికే వాడకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో ఉండేటువంటి మనిషి అనమాట అతను. సో అలాంటి ఫిలాసఫీ అతను. సో ఇది మనకి ఓవర్గా అనిపిస్తుంది. సాధారణ మనం ఏదైనా మన తప్పు ఉందని తెలిసినప్పుడు, తప్పు లేకపోయినా కూడా అవతల హర్ట్ అయ్యారు మనం చేసిన పని అంటే మనం సారీ చెప్తాం. ఏదైనా వాళ్ళు మనకి ఏదైనా మేలు చేశారంటే థ్యాంక్స్ చెప్తాం. అందులో పెద్ద విశేషం అయితే వేయలేదు, కానీ వాటిని చాలా సీరియస్గా తీసుకొని అసలు నేను సారీ చెప్పను, థ్యాంక్స్ చెప్పను అని భీష్మించుకొని కూర్చున్నటువంటి వ్యక్తిగా అతను కనిపిస్తాడు సిద్ధు. ఇది కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అయ్యేటప్పటికి. సినిమా అయిన తర్వాత కూడా మనం అదే కొంతమంది సెటైర్లు వేసుకుంటూ బయటకు రావడం కూడా మనం చూస్తాం. సో ఇది అంటే ఒక మాస్ హీరో, ఒక పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి హీరోకి పెట్టాల్సినటువంటి యాక్షన్ ఎపిసోడ్లు ఈ సినిమాలో హీరోకి ఉంటాయి. అవి కూడా పదే పదే ఉంటాయి, వరుస పెట్టి వస్తానే ఉంటాయి యాక్షన్ సీన్స్. ఆ హీరో క్యారెక్టర్ని స్క్రీన్ మీద తీర్చిదిద్దిన విధానం కూడా ఏమాత్రం కొత్తదనం లేదు వాళ్ళలో. అన్నీ ఎప్పుడో మనం ఎంతో మంది విలన్లు అలా చూసుంటాం. మళ్ళీ ఏ తరహా సీన్లు వాళ్ళతోటి హీరో వాళ్ళని ఢీ కొట్టే సీన్లు కానివ్వండి, ఈవెన్ డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల పర్వాలేదు అనిపిస్తుంది, ఎక్కువ చోట్ల మనం ముందే గెస్ చేసేస్తాం. అలాంటి డైలాగ్స్ అనమాట. అంటే మోసకొట్టుడు డైలాగ్స్ అంటాం కదా, సీన్లు అలాగే ఉంటాయి, అవి కూడా డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా క్వాలిటీతో మనకు కనిపిస్తాయి, రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో. అలాగే శ్యామ్ సిఎస్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మనం అతనికి ఖచ్చితంగా డిస్టింక్షన్ వేయచ్చు. శ్యామ్ సిఎస్ తను బాగా బాగా చేయగలడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ సినిమాకి ప్లస్ ఏదన్నా ఉందంటే నాకు అదొకటి కనిపించింది. అదర్వైజ్ ఇంకా ఇందులో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ నాకైతే అంటే కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ, లేకపోతే హీరోయిన్స్ పర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్ మాత్రమే అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది అని చెప్పేసి ఒక్క పాజిటివ్ చెప్పారు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే, బాగానే ఉంది. అది కూడా ఈ రెండు తప్ప టెక్నికల్ గా ఇంకా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మొత్తం దారి తప్పిపోయిందని, అంటే తను గ్రహించలేదు, ఇదంతా బోరింగ్ వెళ్తుంది, మొత్తం అంతా కూడా ట్రాక్ తప్పిపోయింది అనే విషయాన్ని ఎడిటర్ కూడా గ్రహించుకోలేదు. ఒకవేళ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఆ సీన్స్ మాత్రం తను ఎడిట్ చేయాలి కాబట్టి అతను కూడా చేయగలిగింది ఏమీ లేదనిపిస్తుంది. డైరెక్టర్ విశ్వకరుణ్ అనే అతను ఈ సినిమాకి దర్శకుడు. సో తను అంటే కొత్తదనం ఏమాత్రం చూపించలేనటువంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకొని, కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైతే ఎక్స్ లవర్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది కదా, ఆమె హీరోకి సాయపడదామని రావటం, తన దగ్గరే ఉండటం అనేది ఇది కొంచెం ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా ఏమైనా ఆలోచించే వాళ్ళకి దగ్గరగా అదొక్కటే అనిపిస్తుంది. కానీ మిగతా అంత అదర్వైజ్
స్టోరీ సన్నివేశాలు కానివ్వండి, కథాంశం కానీ, ఈవెన్ హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్, సాధారణంగా హీరోయిన్ ప్రేమలో పడ్డ వాళ్ళు వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్లు వీళ్ళ మధ్య ఉంటాయి. చిన్న చిన్న యుగోలకు పోయి విడిపోతుంటారు. మళ్ళీ అంటే వాళ్ళు మొదటిసారి మనకు ఎలా కనిపిస్తారో ఆ క్యారెక్టరైజేషన్ అది కంటిన్యూటీ ఉండాలి. ఆ కంటిన్యూటీ కనిపించదు ఇక్కడ. అది పెద్ద లోటుగా కనిపిస్తూ ఉంది. సో అంటే ఓవరాల్ గా ఈ సినిమాకి మీరు ఇచ్చే అంటే 5 అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 5. ఈ టెక్నికల్ గా ఈ 2 అంశాలు బాగానే ఉండే. ఆ అబ్బాయి అంటే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళ లోటుపాట్లు ఏమీ లేవు. వాటిని అలా తీర్చిదిద్దిన దర్శకుడిది, అలా రాసిన రైటర్ తనే కాబట్టి, రైటర్ కూడా. సో వాళ్ళదే కాబట్టి పర్ఫార్మెన్స్లు అలాగే ఈ 2 టెక్నికల్ ఆస్పెక్ట్లు చూసుకుంటే నేను అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.